హైదరాబాద్ కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ ముసుగులో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి చామ్ వెల్నెస్ స్పాపై సంయుక్తంగా రైడ్ చేపట్టారు. గోప్య సమాచారం ఆధారంగా ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా 3 నిర్వాహకులతో పాటు 6 మహిళలు మరియు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో నుంచి పలు సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న నెట్వర్క్ పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరికొందరి పాత్ర కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. 2 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఇప్పటికే ఇదే అంశంలో మరో 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్లు అయింది. పార్టీ ఫిరాయింపులపై తీవ్ర చర్చలు జరుగుతున్న సమయంలో స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయంపై విమర్శలు చేస్తున్నాయి. పార్టీ మారినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక ముందు ఈ అంశం రాజకీయంగా మరింత చర్చకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో టీడీపీ ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీలతో కలిసి లోకేష్ పలు అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు సాంకేతిక రంగ అభివృద్ధిపై కూడా చర్చించినట్లు సమాచారం. రేపు మెటా ఆధ్వర్యంలో నిర్వహించనున్న వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరంలో మంత్రి పాల్గొనున్నారు. ఈ సమావేశంలో డిజిటల్ గవర్నెన్స్, పౌర సేవల్లో సాంకేతికత వినియోగం వంటి అంశాలపై ప్రసంగించనున్నారు. ప్రభుత్వ సేవలను మరింత వేగంగా ప్రజలకు అందించడంలో టెక్నాలజీ పాత్రపై కూడా వివరించనున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ పాలనలో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారని అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో రొయ్యల ధరలు భారీగా పడిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ యుద్ధ ప్రభావంతో ఎగుమతులు తగ్గడం వల్ల ధరలు తగ్గాయని రైతులు చెబుతున్నారు. అయితే ట్రేడర్లు సిండికేట్ గా ఏర్పడి రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రొయ్యల నాణ్యతతో సంబంధం లేకుండా కిలోకు 40 రూపాయల వరకు ధర తగ్గిస్తున్నారని అంటున్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసమితి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. మరోవైపు ఫీడ్ కంపెనీలు కూడా కిలోకు 5 రూపాయల ధర పెంచడంతో రైతులపై మరింత భారం పడిందని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర నిరసనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 21న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల రైతులు సమావేశమై తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. రేట్లు తగ్గించవలసింది పోయి మొన్న కేజీకి 4 రూపాయలు ఏదైతే మరి పెంచారో ఫీడ్ ప్లాంట్లని 2ని అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ని బ్యాన్ చేయాలి. దానికి ఒక పెద్ద మన జనరల్ బాడీ మీటింగ్ వేసుకుని ఒక 5,000 మందితో రేపు 21వ తారీఖున గ్యాదర్ అయ్యి మరి ఆ రోజుని ఎవరైతే ఇప్పుడు ఈ సిండికేట్గా వ్యవస్థగా తయారయ్యి ఇప్పుడు మోసం చేస్తున్నారో వాళ్ళు కనుక మారి రైతులకు న్యాయం చేయకపోతే మనం బ్యాన్ చేద్దాం. వాళ్ళ దగ్గర ఫీడ్ కొనకూడదు, వాళ్ళకి సరుకు మనం అమ్మకూడదని చెప్పేసి కార్యవర్గం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ మరియు కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు నిజాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. కొన్ని పార్టీలు రాజకీయంగా లాభం పొందేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు తావిచ్చారు. దానం నాగేందర్ వ్యాఖ్యలపై వివిధ పార్టీల నాయకులు స్పందించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో వాగ్వాదం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తీసుకున్న అప్పులపై సీఏజీ లెక్కలే సాక్ష్యాలని వ్యాఖ్యానించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేయకపోయినా భారీగా అప్పులు తీసుకుంటున్నారని ఆరోపించారు. 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలోనే 81,000 కోట్ల రూపాయల అప్పులు చేశారని తెలిపారు. అంతేకాక 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో కేవలం 10 నెలల్లోనే 87,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు చెప్పారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అప్పులు పెంచడం సరైనది కాదని విమర్శించారు. ఏ రకంగా పర్సెంటేజ్ ఆఫ్ అప్పులు వెలుగుమట్ల ఘటనపై బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం అవసరం లేదని చెప్పినా కూడా ప్రభుత్వం వినలేదని విమర్శించారు. పేదల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని అన్నారు. వెలుగుమట్ల గాజాగా మారిందని, రేపు తెలంగాణ మొత్తం గాజాగా మారే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. రాజేంద్రనగర్, మానస హిల్స్ ప్రాంతంలో అనుమతులు లేకుండా కొండలను తవ్వుతున్నారని ఆరోపించారు.